తమిళనాడులో అనేక సినిమాలు చోళరాజుల్ని బేస్ చేసుకుని వచ్చినాయి. అక్కడ చోళులు అంటే తామే అన్నటువంటి ఫీలింగ్ తమిళంలో ఉంటుంది. కరెక్ట్గా ఆ చోళుల యొక్క ఇలవేల్పుకి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళిన నరేంద్ర మోడీని ఈ కాలపు చోళుడు అంటూ బీజేపీ ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. చోళుల పాలన ప్రేరణతోనే వికసిత్ భారత్ కార్యక్రమం నడుస్తుందంటూ నరేంద్ర మోడీ ఈ సందర్భంగా మాట్లాడుకొచ్చారు. నాటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం రాజధాని నిర్మించి 1000 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తమిళనాడు అరియలూరు జిల్లాలోని అదే ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన ఆడి తిరువాదిరై ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొనటం, చోళుల జ్ఞాపకార్థం నాణ్యాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా శివుని భక్తితో నిండిన చోళరాజుల సామ్రాజ్యం అమరత్వం పొందింది. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు భారతదేశ గుర్తింపునికి గౌరవానికి పర్యాయ పదాలు. ప్రజాస్వామ్య ఎన్నికలంటే బ్రిటన్ మాగ్నా కార్టా గురించి చెప్తారు, కానీ వారికన్నా ముందుగా చోళ సామ్రాజ్యంలో ఎన్నికలు జరిగాయి. విజయం దక్కిన తర్వాత ఏ రోజులైనా బంగారు, వెండి, ఇతర సంపత్తి తెస్తారు. రాజేంద్ర చోళుడు మాత్రం ఉత్తర భారత్ నుంచి గంగా జలాన్ని తెచ్చారు. ఆ జలాన్ని ఇక్కడ చోళగంగా చెరువులో కలిపారు. వారి స్ఫూర్తితో నేను కూడా గంగా జలాన్ని కాశీ నుంచి తెచ్చి ఇక్కడ అభిషేకం చేయించా. చోళ సామ్రాజ్యంలోని ఐక్యతను గుర్తు చేసుకుంటూ కాశీ తమిళ సంగమం, సౌరాష్ట్ర తమిళ సంగమం వంటి కార్యక్రమాలు చేపట్టాం. అక్రమంగా విదేశాలకు తరలించిన విగ్రహాన్ని తిరిగి వెనక్కి రప్పించాం. అందులో 36 విగ్రహాలు ఇతర పూర్వ సంపద తమిళనాడుకి చెందినవి ఉన్నాయి అని గుర్తు చేశారు. రాజరాజ చోళుడు అద్భుతమైన నావికా రక్షణ వ్యవస్థల్ని ఏర్పాటు చేయగా వాటికి రాజేంద్ర చోళుడు మరింత బలపరిచారు. వికసిత్ భారత్ కోసం మన నావికా రక్షణ రంగాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. చోళుల ప్రేరణతోనే ఆ విషయంలో మేము ముందుకెళ్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఎలా సమాధానం చెప్తుందో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ప్రపంచం భారత్ శక్తిని అంగీకరించాల్సిన అవసరం ఏర్పడింది. చోళ రాజధాని గుర్తింపు తెచ్చేలా రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు 1 విగ్రహాలను ఏర్పాటు చేస్తామని మోడీ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతకుముందు ఆయన తిరుచి, గంగైకొండ, చోళపురంలో రోడ్ షో కూడా నిర్వహించారు.